ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. జూన్ 7, 8, 9 తేదీల్లో ఈరోజు నేను చెప్పబోయే విషయం ప్రతి ఒక్క రాశి వారికి తప్పకుండా వినాల్సిన విషయం. గత కొన్ని సంవత్సరాలుగా జీవితంలోని వరుసగా కష్టాలు ఎదుర్కొంటున్నవారు, ఎంత కష్టపడినా ఫలితం కనిపించక బాధపడుతున్నవారు, తమకు దగ్గరైన వాళ్ళ చేతిలోనే మోసపోయి మానసికంగా విరిగిపోయినవారు ఈ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ జీవితంలోని ఇప్పటి వరకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయో మాత్రమే కాదు, ఇకపై జరగబోయే అద్భుతమైన మార్పుల గురించి కూడా చెప్తుంది. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ గురించి, మీ ఎదుగుదలను చూసి లోపల కుళ్ళిపోతున్న వాళ్ళ గురించి, మీ జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టాలని చూస్తున్నాం 3 వ్యక్తుల గురించి చెప్పబోతున్నాను. వాళ్ళ పేర్లలో ఉండే 3 అక్షరాలు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ నా యొక్క చిన్న మనవి, కామెంట్స్లో ఓం నమ శివాయ అని ఒక్కసారి భక్తితో రాయండి. ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడుతున్న సమస్య ఏమిటో కూడా కమెంట్లో చెప్పండి. ఉద్యోగ సమస్య అయినా, అప్పుల బాధ అయినా, ఆరోగ్య సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, వివాహ సమస్య అయినా, ఏదైనా సరే కామెంట్లో రాయండి. నేను ఆ పరమశివుడిని మీ అందరి కోసం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే మీ జీవితాన్ని మార్చగల ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. ఈ రాశివారు మీరు బయటకు ఎంత బలంగా కనిపించినా మీ గుండెల్లో ఎంత బాధ దాచుకొని తిరుగుతున్నారో దేవుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే మీరు ఎప్పుడు మీ బాధలను ప్రపంచానికి చెప్పరు, మీ కష్టాలను మీలోనే దాచుకుంటారు. బయట నవ్వుతూ కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఎన్నో బాధలతో కారిపోతుంటారు. ముఖ్యంగా మీరు ఎవరినైనా నమ్మితే ప్రాణంగా నమ్ముతారు. ఎవరినైనా మనవాళ్ళు అనుకుంటే వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ అదే మీ జీవితంలోనే ఎన్నో సమస్యలకు కారణమైంది. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు. మీరు సాయం చేసిన వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచారు. మీరు పైకి ఎదగాలని ప్రయత్నించిన ప్రతిసారి ఎవరో ఒకరు మీ కాళ్ళు పట్టి వెనక్కి లాగారు. మీ జీవితంలోనే ఒక విషయం మీరు గమనించి ఉంటారు, మీకు ఎప్పుడైనా మంచి జరగబోతున్న సమయంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి నిలబడుతుంది. ఒక పని పూర్తవుతుందనుకునే సమయానికి ఏదో ఒక సమస్య వస్తుంది. మీ చేతికి డబ్బు వస్తుందనుకునే సమయానికి అనుకోని ఖర్చులు వస్తున్నాయి. మీరు సంతోషంగా ఉండాలని అనుకున్నప్పుడు ఎవరో ఒకరు మీ మనశ్శాంతిని చెడగొడతారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం కేవలం అదృష్టం కాదు, మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు, మీ విజయం చూసి కుళ్ళిపోతున్న వాళ్ళు, మీ మంచితనాన్ని వాడుకొని తమ పని చేసుకున్న వాళ్ళు. చాలామంది ఈ రాశి వారు ఒక పెద్ద పొరపాటు చేస్తారు. అందరూ తమలాగే మంచి వాళ్ళే అనుకుంటారు. కానీ ఈ ప్రపంచం అంతా మనసున్న వాళ్ళతో నిండిపోలేదు. కొందరు అవసరం కోసం మాత్రమే దగ్గర అవుతారు. కొందరు మీ దగ్గర ఏమి లాభం ఉందో చూసి వస్తారు. ఇంకొందరు మీ దగ్గర నుంచి సమాచారం తీసుకొని మీకే వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. మీరు ఈ విషయాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలోనే ఒక పెద్ద మార్పు ప్రారంభమవుతుంది. ఆ మార్పు వలన మీకు నిజమైన వాళ్ళు ఎవరు, నటిస్తున్న వాళ్ళు ఎవరు అనేది స్పష్టంగా కనిపించబోతుంది. మీరు గతంలో ఎవరికి ఎంత సహాయం చేశారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎవరైనా సరే డబ్బు కోసం అడిగితే ఇచ్చారు. ఎవరైనా సమస్యలో ఉన్నారని చెప్తే పరిగెత్తి వెళ్ళారు. మీ పని వదిలేసి వాళ్ళ పని చేశారు. మీ కుటుంబాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ కోసం సమయం కేటాయించారు. కానీ మీకు అవసరం వచ్చినప్పుడు ఎంతమంది మీ పక్కన నిలబడ్డారు? ఇదే నిజమైన ప్రశ్న. చాలామందికి సమాధానం బాధాకరంగానే ఉంటుంది. ఎందుకంటే మీరు అవసరమైనప్పుడు చాలామంది కనిపించలేదు, ఫోను కూడా ఎత్తలేదు, మీ బాధను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే కర్మ తన పని చేయడం మొదలు పెడుతుంది. కర్మ అంటే కేవలం శిక్ష కాదు, కర్మ అంటే నిజం బయటపడడం. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనేది మీకు తెలియజేసే శక్తి. కాలభైరవ స్వామి కటాక్షం ఉన్నప్పుడు మన జీవితంలో దాగి ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఇన్నాళ్ళు మీకు అర్థం కాకుండా ఉన్న విషయాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించడం మొదలు పెడుతుంది. ఎవరు మీకోసం నిజంగా బాధ పెడుతున్నారు, ఎవరు నటిస్తున్నారు అనేది మీరు గమనించగలుగుతారు.
కొంతమంది ఈ రాశి వారికి గతంలో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. అది ప్రేమలో ద్రోహం కావచ్చు, స్నేహంలో కావచ్చు, కుటుంబంలో జరిగిన అవమానం కావచ్చు, వ్యాపారంలో భాగస్వామి చేసిన మోసం కావచ్చు. మీరు ఆ బాధను బయటకు చూపించకపోయినా అది మీ మనసులో ఇంకా ఉంది. రాత్రిళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సంఘటనలు గుర్తుకొస్తుంటాయి. నేను వాళ్ళకి ఏమి తప్పు చేశాను అనే ప్రశ్న ఇప్పటికీ మీ మనసులో ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకబోతుంది. ఎందుకంటే కర్మ చెప్పిన జరగడం ప్రారంభమైంది. మీ మౌనంగా ఉన్నారని, మీరు ఏమి చేయలేరని, మీరు ఎప్పటికీ అలాగే ఉంటారని అనుకున్న వాళ్ళు ఇప్పుడు తప్పు చేశామని గ్రహించడం మొదలుపెట్టారు. మీరు లేకుండా వాళ్ళ జీవితంలో కొన్ని విషయాలు సరిగ్గా జరగడం లేదని వాళ్ళకు అర్థమవుతుంది. మీరు దూరమైన తర్వాత వాళ్ళ అదృష్టం కూడా దూరమైందని వాళ్ళు గుర్తిస్తున్నారు. అందుకే మళ్ళీ మీ దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రాశివారు ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ క్షమించదగిన వారు కారు. ప్రతి ఒక్కరికి రెండవ అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి మోసం చేసిన వ్యక్తి పరిస్థితులు మారితే మళ్ళీ అదే పని చేయకపోతాడని ఎలాంటి హామీ లేదు. అందుకే ఈ వీడియోలో చివరిలో చెప్పబోయే ఆ 3 అక్షరాలు చాలా ముఖ్యమైనవి. ఆ అక్షరాలతో పేర్లున్న కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో మళ్ళీ ప్రవేశించడానికి ప్రయత్నించే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వాళ్ళ అసలు ఉద్దేశం ఏమిటి, వాళ్ళని ఎలాగా గుర్తించాలి అనే విషయాలను కూడా మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఆ విషయం చెప్పే ముందు మీ జీవితంలో ఇప్పుడు ప్రారంభమవుతున్న శుభకాలం గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకు అంటే మీరు ఇన్నాళ్ళు అనుభవించిన కష్టాలకు ముగింపు దగ్గర పడుతుంది. మీకు రావాల్సిన గుర్తింపు రావడం మొదలవుతుంది. మీ కష్టానికి విలువ దక్కుతుంది. ఆర్థికంగా ఉపశమనం కనిపిస్తుంది. మీ పైన నమ్మకం కోల్పోయిన వారే ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కానీ ఈ విజయానికి అడ్డుగా నిలబడే వాళ్ళను గుర్తించడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈ రాశివారు మీ జీవితంలోని ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి వస్తుంది. ఒకవైపు మీకు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పాత గాయాలు మళ్ళీ పుట్టుకొస్తున్నాయి. మీరు ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నప్పుడల్లా గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ జ్ఞాపకాలు మీ మనసును వెనక్కి పంపుతున్నాయి. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గతాన్ని మార్చడం మన చేతిలో లేదు, కానీ భవిష్యత్తును మార్చడం మాత్రం పూర్తిగా మన చేతిలోనే ఉంది. అందుకే మీరు ఇకపైన ఎవరి కోసం బాధపడకుండా మీ జీవితాన్ని మీరు నిర్మించుకోవడం పైన దృష్టి పెట్టాలి. చాలామంది ఈ రాశి వారికి ఒక గొప్ప లక్షణం ఉంటుంది. వారిని ఎవరినైనా ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. కానీ అదే లక్షణం కొన్నిసార్లు బలహీనతగా మారుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీలాంటి మనసుతో ఉండరు. కొందరు మీ ప్రేమను, మీ నమ్మకాన్ని, మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకుంటారు. వాళ్ళు మీ జీవితంలోనికి వచ్చి తమ పనిని పూర్తయ్యాక వెళ్ళిపోతారు. మీరు మాత్రం వాళ్ళ కోసం నెలల తరబడి, సంవత్సరాల తరబడి బాధపడుతూ ఉంటారు. ఇకపై అలాంటి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మారాల్సిన సమయం వచ్చింది. మీరు గతంలో చేసిన ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే మీ గురించి ప్రతి విషయం అందరికీ చెప్పడం. మీ కలలు, మీ లక్ష్యాలు, మీ ఆర్థిక పరిస్థితి, మీ కుటుంబ విషయాలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు అని అందరికీ చెప్పేశారు. కానీ మీరు చెప్పిన ఆ విషయాలని కొందరు మీకు వ్యతిరేకంగా ఉపయోగించారు. మీ విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అందుకే ఇప్పుడు కొంత మౌనం కూడా అవసరం. ప్రతి విషయం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ విజయాన్ని కనిపించాలి, కానీ మీ ప్రణాళిక అందరికీ తెలియకూడదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. మీ జీవితంలోనికి తిరిగి రావాలని చూస్తున్న వాళ్ళందరూ ఒకే రకమైన వాళ్ళు కాదు. కొందరు నిజంగా పశ్చాత్తాపంతో రావచ్చు, కొందరు తమ తప్పు తెలుసుకొని రావచ్చు. కానీ మరికొందరు మాత్రం పూర్తిగా స్వార్థంతో వస్తారు. వాళ్లకు మీ మీద ప్రేమ లేదు, మీ మీద గౌరవం లేదు. వాళ్లకు కావాల్సింది మీ దగ్గర ఉన్నది మాత్రమే. మీకు డబ్బు కావచ్చు, మీ పేరు కావచ్చు, మీ పరిచయాలు కావచ్చు, లేదా మీ ద్వారా వచ్చే లాభం కావచ్చు. ఇది మీ మనుషులను మాటలతో కాదు, పనులతో అంచనా వేయాలి. గతంలో ఒకసారి మీకు జరిగిన సంఘటన గుర్తు చేసుకోండి. ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి చాలా తీయగా మాట్లాడి ఉండొచ్చు. మీరు వాళ్ళను పూర్తిగా నమ్మి ఉండొచ్చు. కానీ కొంతకాలం తర్వాత వాళ్ళ అసలు స్వరూపం బయటపడింది. మీరు షాక్ అయ్యారు. ఇంతకాలం నేను నమ్మింది ఏ వ్యక్తినైనా అని ఆశ్చర్యపోయారు. అలాంటి సమాధానాలు మీ జీవితంలో ఒక్కసారి కాదు, చాలాసార్లు జరిగాయి. అందుకే ఇప్పుడు దేవుడు మీకు ప్రత్యేకమైన
గుర్తింపు ఇవ్వబోతున్నాడు. ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నారు అనేది మీరు చాలా త్వరగా గుర్తించగలుగుతారు. కాలభైరవ స్వామి గురించి ఒక విషయం చెప్తారు. ఆయన కేవలం శత్రువులను శిక్షించడమే కాదు, మన జీవితంలో దాగి ఉన్న ప్రమాదాలను కూడా ముందుగానే చెప్పిస్తాడని. అందుకే కొంతమంది వ్యక్తుల గురించి మీకు అకస్మాత్తుగా అనుమానం రావచ్చు. కొంతమంది గురించి మీ మనసును హెచ్చరిక ఇవ్వచ్చు. ఆ హెచ్చరికలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే చాలాసార్లు మనసు చెప్పే విషయం నిజమవుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆనంద స్ఫూర్తి చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగం చేసే ఈ రాశి వారి గురించి మాట్లాడుకుందాం. మీలో చాలామంది ఎంతో కష్టపడుతున్నారు. మీరు మీ పని మీరు నిజాయితీగా చేస్తున్నారు. కానీ మీ కష్టానికి తగిన గుర్తింపు రావడం లేదు. కొన్నిసార్లు మీకంటే తక్కువ అర్హత ఉన్న వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. మీరు మాత్రం అదే స్థాయిలో ఉండిపోతున్నారు. దీనివల్ల మీరు చాలా బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. మీ పని విలువను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోనికి రాబోతున్నారు. మీ ప్రతిభను చూసి ఆశ్చర్యపోయే పరిస్థితులు వస్తాయి. మీకు రావాల్సిన గౌరవం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తుంది. వ్యాపారం చేసే ఈ రాశి వారి కూడా ఇదే పట్టిస్తుంది. గతంలో భాగస్వాములు మోసం చేసి ఉండవచ్చు. నమ్మిన వాళ్ళు నష్టపరిచి ఉండవచ్చు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వేరే వాళ్ళ చేతుల్లోకి పోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు నిలుచుకున్న పాఠాలు మీకు రక్షణగా మారుతున్నాయి. ఇకపై మీరు అంత సులభంగా ఎవరిని నమ్మరు. అదే మీ బలం. ఈ రాశివారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని శిక్షించడం లేదు, మిమ్మల్ని బలంగా తయారు చేస్తున్నాడు. ఒక గొప్ప భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్నాడు. అందుకే గతంలో జరిగిన ద్రోహాలను శాపంగా కాకుండా బాటంగా చూడండి. అప్పుడు మాత్రమే మీరు నిజంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన దశకు వచ్చాము. ఎందుకంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది మీ గతం గురించి, మీ జీవితంలో జరిగిన పనుల గురించి. ఇప్పుడు నేను చెప్పబోయేది మీ భవిష్యత్తు గురించి. ముఖ్యంగా మీ జీవితంలోనికి మళ్ళీ ప్రవేశించబోయే వ్యక్తుల గురించి. వాళ్ళు ఎందుకు వస్తారు, వాళ్ళ అసలు ఉద్దేశం ఏమిటి, ఆ 3 రహస్యాల విషయాలేంటి. ఈ రాశివారు ఇప్పుడు మీరు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగంలోకి వచ్చారు. మొదటి నుంచి నేను ఒక విషయం పదే పదే చెప్తున్నాను. మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశించడానికి ఇంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు అని. అది కేవలం ఒక ఊహ కాదు. ప్రస్తుతం మీ గ్రహస్థితిలో మీ జీవితంలోనికి జరుగుతున్న మార్పులు, మీరు ఇటీవల ఎదుర్కొన్న పరిస్థితులను చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా మీరు గతంలో దూరం పెట్టిన నమ్మే వ్యక్తులు మీకు మళ్ళీ మీతో మాట్లాడాలని, మీ దగ్గరికి రావాలని, మీ జీవితంలోకి తను మళ్ళీ చోటు సంపాదించుకోవాలని ప్రయత్నించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మీ జీవితంలోకి రావడానికి ఒక కారణం ఉంటుంది. కొందరు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వస్తారు, మరికొందరు మిమ్మల్ని వెనక్కి లాగడానికి వస్తారు. అందుకే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు మళ్ళీ వచ్చి తీయటి మాటలు మాట్లాడితే వెంటనే నమ్మకండి. ఎందుకంటే ఒకసారి పగిలిన అద్దం మళ్ళీ అతికించిన పాత రూపంలో ఉండదు. ఒకసారి విరిగిన నమ్మకం కూడా అంతే. అయితే ఈ రాశివారు ఈ 3 అక్షరాల గురించి చెప్పే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఈ 3 వ్యక్తులు మీ జీవితంలోని పూర్తిగా కొత్త వాళ్ళు కాకపోవచ్చు. వాళ్ళలో ఒకరు ప్రస్తుతం కూడా మీకు మాట్లాడుతున్న వ్యక్తి కావచ్చు. ఇంకొకరు గతంలో మేము చాలా దగ్గరగా ఉండి ఇప్పుడు దూరమైన వ్యక్తి కావచ్చు. మరొకరు మీరు ఊహించని విధానంగా మళ్ళీ మీ జీవితంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి కావచ్చు. అందుకే నేను చెప్పబోయే విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. చాలామంది ఈ రాశివారు ఈ 3 వ్యక్తుల అసలు స్వరూపాన్ని ఇప్పటికీ పూర్తిగా గుర్తించలేదు. ఎందుకంటే వారు బయటకి చాలా మంచి వారిలా కనిపిస్తారు. మీ గురించి శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా మాట్లాడతారు. మీ బాధను అర్థం చేసుకున్నట్టుగా నటిస్తారు. కానీ వారి మనసులో ఏముందో మీకు తెలియదు. అందుకే కేవలం మాటల్ని చూసి ఎవరిని నమ్మకండి. వారి పనులు గమనించండి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వారు ఎలా ప్రవర్తించాలో గుర్తు చేసుకోండి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నేను ఇప్పుడు చెప్పబోయే 3 అక్షరాలలో ఒక అక్షరం మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి పేర్లు కూడా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ భాగాన్ని అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే చాలామంది ఈ రాశివారు తర్వాత ఈ విషయం ముందే తెలిసి ఉంటే బాగుండేది అని చెప్పి అనుకునే పరిస్థితి కూడా రావచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే 3 అక్షరాలు ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తాయని కాదు, కానీ ఈ రాశి వారిలోని చాలామందికి ఈ అక్షరాలతో పేర్లున్న వ్యక్తుల వలన మానసిక ఇబ్బందులు, ద్రోహం,
లేదా నిరాశ కలిగిన సందర్భాలు కనిపిస్తున్నాయి. అందుకే వీటికి మించి మీరు అప్రమత్తంగా ఉండాలి. మొదటిగా క అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యక్తి చాలా తెలివిగా వ్యవహరిస్తారు. బయటకు చాలా మంచి వాళ్ళ కనిపిస్తాడు. మీ గురించి చాలా శ్రద్ధ ఉన్నట్టుగా మాట్లాడతారు. మీ కష్టాల గురించి అడుగుతారు. మీ ఆరోగ్యం గురించి అడుగుతారు. మీ కుటుంబం గురించి అడుగుతారు. మీరు చూస్తే ఈ వ్యక్తి నిజంగానే మనవాడిలా అనిపిస్తాడు. కానీ సమస్య అక్కడే ఉంది. ఈ వ్యక్తి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటాడు. మీ జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుంది, మీ దగ్గర డబ్బు పరిస్థితి ఎలా ఉంది, మీరు ఏ పని చేస్తున్నారు, మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు అమాయకంగా అన్ని విషయాలు చెప్పేస్తే ఆ సమాచారం తర్వాత మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. అందుకే కాక్షరంతో ఉన్న వ్యక్తుల విషయంలో కొంచెం దూరం పాటించడం మంచిది. ఇప్పుడు పాక్షరం గల పేరు మొదలయ్యే వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఈ వ్యక్తి ఎక్కువగా అవసరం వచ్చినప్పుడే గుర్తొస్తాడు. మీకు ఫోన్ చేయడు, మీ గురించి పట్టించుకోడు. కానీ తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ముందుగా మీకే ఫోన్ చేస్తాడు. డబ్బు కావచ్చు, సహాయం కావచ్చు, ఏదైనా కావచ్చు, పరిచయం కావచ్చు, ఏదో ఒక అవసరం కోసం మీ దగ్గరికి వస్తాడు. ముఖ్యంగా మీరు మంచి మనసు కలవారని తెలిసి ఆ మంచితనాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ వ్యక్తి మాటల్లో చాలా బాధ ఉంటుంది. నువ్వు తప్ప మాకు ఎవరు లేరు అని చెప్తాడు. ఈ ఒక్కసారి సహాయం చేయని అడుగుతాడు. కానీ మీరు ఒక్కసారి సహాయం చేసిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. అందుకే పాక్షరంతో ఉన్న వ్యక్తుల విషయంలో జాగ్రత్త అవసరం. ఇప్పుడు 3వ అక్షరం స. ఈ వ్యక్తి చాలా ప్రమాదకరంగా ఉండే అవకాశంగా ఉంది. ఈ వ్యక్తి నేరుగా మీకు హాని చేయడు. మీకు దగ్గరగా ఉంటాడు. మీ స్నేహితుడిలా ఉంటాడు. కానీ మీ గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీ ఇంట్లో ఎవరు ఏం చెప్తుంది అనే విషయాలపైన ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. మీరు చెప్పిన విషయాలను వేరే వాళ్ళ దగ్గర చెప్పే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మీ పేరు చెడగొట్టే పరిస్థితులు కూడా సృష్టించవచ్చు. అందుకే సాక్షరంతో ఉన్న వ్యక్తుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశివారు, నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. ఈ అక్షరాలతో పేరున్న ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్ళని కాదు. మీ జీవితంలోనే ఇప్పటికే మీకు తెలిసిన కొంతమంది వ్యక్తుల ప్రవర్తనను పరిశీలించండి. వాళ్ళ పనులు, వాళ్ళ మాటలు, వారు మీతో వ్యవహరించే విధానం చూసి నిర్ణయం తీసుకోండి. కేవలం పేరు ఆధారంగా ఎవరిని తక్కువ అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ జీవితంలోనే రాబోయే శుభ మార్పుల గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ వీడియో మొత్తం కూడా ద్రోహం గురించే కాదు, దేవుడు మీకోసం సిద్ధం చేసిన మంచి కాలం గురించి కూడా. చాలా కాలంగా ఆగిపోయిన పనులు మళ్ళీ కదలడం ప్రారంభమవుతుంది. కొంతమందికి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. కొంతమందికి డబ్బు రావాల్సిన చోట నుంచి వస్తుంది. కొంతమందికి కుటుంబ సమస్యలు తగ్గుతాయి. కొంతమందికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా మీరు గతంలో పడిన కష్టాలకు ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ మీద పగ పెంచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకు శిక్ష వేయడం మీ పని కాదు, కర్మ పని తను చేస్తుంది. దేవుడు న్యాయం ఆలస్యం కావచ్చు కానీ ఆగిపోదు. మీరు మీ జీవితం పైన దృష్టి పెట్టండి, మీ ఎదుగుదల పైన దృష్టి పెట్టండి, మీ కుటుంబం పైన దృష్టి పెట్టండి. అదే మీకు నిజమైన విజయం. అలాగే ఈ రాశివారు, మీకు తెలియకుండానే మీ చుట్టూ తిరుగుతున్న మరొక రహస్య వ్యక్తి గురించి మీ ఎదుగుదలను చూసి లోపలనే మీకు కుమిలిపోతున్న ఒక వ్యక్తి అసలు రూపం ఎలా బయటపడుతుందో, అలాగే వచ్చే రోజుల్లో మీ జీవితంలో కనిపించబోయే ఒక అద్భుతమైన అదృష్ట సంకేతం గురించి వచ్చే వీడియోలో చెప్తాను. ఆ విషయం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కాబట్టి ఆ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. ప్రస్తుతం మీ జీవితంలో ఉన్న సమస్య ఏమిటో కూడా కామెంట్లో చెప్పండి. నేను ఆ పరమశివుని మీ అందరి కోసం ప్రార్థిస్తాను. మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన చాలా అరుదైన విషయం ఉంది. అదేమిటంటే మీ నిజాయితీ. మీరెవరితోనైనా సరే మాట్లాడితే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మరొకటి మాట్లాడడం మీకు అసలు చేత కాదు. మీ మనసులో ఏముందో అదే ముక్కుసూటిగా బయటకు చెప్తారు. అబద్ధాలు ఆడి ఎదుటివారిని మెప్పించడం మీకు నచ్చదు. అందుకే చాలామంది మిమ్మల్ని మొదటి చూపుల్లోనే ఇష్టపడతారు, మీతో స్నేహం చేయాలని ఆరాటపడతారు. కానీ జీవితంలోనే మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కూడా ఇదే. మీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ఆ నిజాయితీయే కొన్నిసార్లు మీకు తీరని నష్టాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో అందరూ మీలాగనే స్వచ్ఛంగా నిజాయితీగా ఉంటారు.
మీరు నమ్మకంతోనే స్వచ్ఛమైన మనసుతోనే వాళ్ళకి చెప్పినవి వ్యక్తిగత విషయాలను కూడా కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటారు. మీరు వాళ్ళపైన ఎలాంటి స్వార్థంపై చూపించిన ప్రేమను బలహీనతగా భావిస్తారు. మీరు కష్టకాలంలో చేసిన సహాయాన్ని, వారు అడగకముందే మీరు చూపించిన ఔదార్యాన్ని కొందరు మీ బాధ్యతగా, మీ కర్మగా భావిస్తారు. అందుకే జీవితంలో చాలాసార్లు మీరు మోసపోయారు, నమ్మిన వాళ్ళ చేతిలో మీరొకసారి ప్రశాంతంగా కూర్చొని గతాన్ని గుర్తు చేసుకొని, మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నారని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, లేదా ఏదైనా సమస్యలో ఉన్నారని తెలిసినప్పుడు మీరు ఏనాడైనా వెనక్కి తగ్గారా? అస్సలు లేదు. మీ చేతిలో డబ్బు ఉన్నా లేకపోయినా మీరు అప్పు చేసైనా సరే మీ చేతనైనంత సహాయం చేశారు. వాళ్ళ కోసం మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చారు. మీ పలుకుబడిని, మీ పరిచయాలను వాళ్ళ కోసం ఉపయోగించారు. మీ అవసరాలకు పక్కన పెట్టేసి వాళ్ళ కోసం పరిగెత్తారు. కానీ కాలం గిర్రున తిరిగింది. మీకు అవసరం వచ్చింది, మీరు కష్టాలు పడ్డారు. అప్పుడు ఎంతమంది మీ పక్కన నిలబడ్డారు? మీరు చేసిన సహాయానికి కనీసం 10% తిరిగి చేశారా? ఇదే ప్రశ్న చాలామందికి ఈ రాశి వారిని రాత్రిలో నిద్రపోనివ్వకుండా లోపల కుమిలిపోయేలాగా చేస్తుంది, బాధ పెడుతుంది. ఎందుకు అంటే మీరు ఈ ప్రాణంగా భావించే సహాయం చేసిన వాళ్ళు చాలామంది. అందుకే మీ జీవితంలోనే ఒక సరికొత్త అద్భుతమైన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఒకప్పుడు మీ దగ్గర ఏముందిలే అని మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు మీ గురించి, మీ ఎదుగుదల గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నారు. మీరు ఎంత ప్రేమ ఇచ్చినా, మీ విలువను ఏమాత్రం గుర్తించిన వాళ్ళు ఇప్పుడు మీ ప్రాముఖ్యతను, మీ అదృష్టాన్ని అర్థం చేసుకుంటున్నారు. మీరు లేకపోతే వాళ్ళ పనులు జరగవని వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే ఏ ముఖం పెట్టుకొని అయితే మీకు దూరం అయ్యారో మళ్ళీ అదే ముఖం తీసుకొని మీ జీవితంలోనికి రావాలని, మీతో మాటలు కలపాలని రకరకాలుగా మార్గాలు చూస్తున్నారు. అయితే ఇక్కడే మీరు చాలా తెలివిగా ఆలోచించాలి. ఒక విషయం మీరు ఖచ్చితంగా కూడా అర్థం చేసుకోవాలి. మీ జీవితంలోకి ఇప్పుడు తిరిగి రావాలని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ మీద ఉన్న అంతులేని ప్రేమతో రావడం లేదు. అలాగే వాళ్ళు గతంలో చేసిన తప్పులకు ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపంతో కుమిలిపోతూ క్షమాపణ అడగాలని కూడా రావటం లేదు. వాళ్ళ స్వార్థం వాళ్ళకుంది. కొందరు మీ ప్రస్తుత ఎదుగుదలను చూసి ఓర్వలేక దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారు. కొందరు మీరు సాధిస్తున్న విజయాన్ని చూసి మీ ద్వారా వాళ్ళను ఏదైనా లాభం చేకూరుతుందేమో అనే ఆశతో వస్తారు. కొందరు మీరు ఇప్పుడున్న ఉన్నత స్థితికి చూసి మీతో ఉంటే సమాజంలో వాళ్ళకి కూడా గౌరవం వస్తుందని చెప్పి ఉద్దేశంతోనే మళ్ళీ దగ్గర అవ్వాలని అనుకుంటారు. ఇలాంటి అవకాశాల విషయంలోనే మీరు కళ్ళు మూసుకొని నమ్మేయకూడదు. అందుకే ఈ సమయంలో మీరు గతం కంటే కూడా 10 రెట్లు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని దగ్గరికి రానివ్వాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మీకు స్పష్టంగా తెలుస్తుంటాయి. ఈ రాశివారు మీరు గమనించారో లేదో కానీ గతంలోనే ఒక చిన్న కారణం దొరికినా సరే మిమ్మల్ని అందరి ముందు అవమానించిన ఒక వ్యక్తి ఇప్పుడు హఠాత్తుగా మారిపోయి మీ గురించి నలుగురిలో మంచిగా మాట్లాడడం ప్రారంభించవచ్చు. ఒకప్పుడు మీరు అవసరంలో ఉండి 10 సార్లు ఫోన్ చేసినా కూడా మీరు కనీసం ఫోన్ కూడా ఎత్తని వ్యక్తి, తిరిగి కాల్ చేయని వ్యక్తి ఇప్పుడు ఎదురుగా మీకే ఫోన్ చేసి ఎంతో ఆప్యాయంగా మీతో మాట్లాడాలని ప్రయత్నించవచ్చు. మీరు ఎలా ఉన్నా, ఏం చేస్తున్నారు అని ఆరా తీయవచ్చు. ఒకప్పుడు మీ కష్టాలను, మీ బాధలను చూసి జాలి పడాల్సింది పోయి లోపల క్రూరంగా నవ్వుతున్న వ్యక్తి ఇప్పుడు సిగ్గు లేకుండా వచ్చి మీ సహాయం కోరవచ్చు. ఇదంతా చూసి మీరు ఆశ్చర్యపడవచ్చు. కానీ ఇది యాదృచ్ఛికంగా గాలికి చెప్తుంది కాదు. ఇది కర్మ సిద్ధాంతం తన పని తను చేయడం ప్రారంభించిన సంకేతం. దేవుడు వాళ్ళకి వాళ్ళ స్థానం ఏమిటో, మీ స్థాయి ఏమిటో కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు అనడానికి ఇదే నిదర్శనం. దీనితో పాటుగా మీ జీవితంలోని ఇప్పుడు ఒక తెలియకుండానే కొన్ని సానుకూలమైన మంచి మార్పులు కూడా కనిపిస్తున్నాయి. మీరు కొద్దిగా దృష్టి పెడితే ఇవి మీకు అర్థమవుతాయి. చాలా కాలంగా ముందుకు సాగకుండా ఏదో ఒక అడ్డంకులతో ఆగిపోయిన పనులు ఇప్పుడు నెమ్మదిగా మళ్ళీ కదలడం మొదలవుతుంది. మీరు ఎంత కష్టపడిన ఫలితం రాని పనులు ఇప్పుడు సునాయాసంగా పూర్తవుతాయి. చదువు పూర్తి చేసి
సరైన ఉద్యోగం కోసం ఎన్నో ఏళ్ళుగా నిరాశతో ఎదురుచూసిన వారికి ఊహించని విధానంగా మంచి అవకాశాలు రావచ్చు. ఎవరికో నమ్ము డబ్బు ఇచ్చి లేదా ఏదో వ్యాపారాలు పెట్టుబడి పెట్టి ఆ డబ్బు రాక తీవ్ర మానసిక క్షోభను అనుభవించిన వారికి ఆ నిలిచిపోయిన డబ్బు ఇప్పుడు చేతికి వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక చికాకుతో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, సమస్యలు తగ్గిపోయి ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇన్ని రోజులు ఒక తెలియని భయంతో, ఆందోళనతో గడిపిన మేము ఇప్పుడు మానసికంగా శాంతతను, కొంత స్థిరత్వాన్ని అనుభవించడం మొదలు పెడతారు. మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం మేల్కొంటుంది. అయితే ఇక్కడే ఒక అత్యంత ముఖ్యమైన, మీరు జాగ్రత్త పడాల్సిన విషయం దాగి ఉంది. మీ జీవితంలోనికి ఇప్పుడు తిరిగి రావాలని చూస్తున్న ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఎన్ని రోజులు సైలెంట్గా ఉండి ఖచ్చితంగా ఇప్పుడే ఎందుకు మళ్ళీ మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు? వాళ్ళ స్వార్థం ఏమిటి? ఇదే ఈ వీడియోలో అసలు సిసలైన ప్రధాన విషయం. మీరు దీన్ని చాలా శ్రద్ధగా వినాలి. చాలామంది ఈ రాశివారు తమ జీవితంలోనే పదే పదే ఇదే పొరపాటు చేస్తారు. అదేమిటంటే వారికి అంతులేని క్షమాపణలు. ఎప్పుడు దూరమైన వ్యక్తి మళ్ళీ వచ్చి నేను తియ్యటి మాటలు మాట్లాడితే లేదా కొద్దిగా కన్నీళ్ళు పెట్టుకుంటే చాలు మనసు తరిగిపోయి వెంటనే వారిని నమ్మేస్తారు. వాళ్ళు చేసిన పాత గాయాలని మర్చిపోయి అతను నిజంగానే మారిపోయారు, ఆమెకిప్పుడు నా విలువ తెలిసి వచ్చింది, అందుకే నా దగ్గరికి వచ్చింది అని అనుకుంటారు. కానీ మీరు తెలుసుకోవాల్సిన పచ్చి నిజం ఏమిటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా నిజంగా మారరు. కొందరు వ్యక్తులు కేవలం పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా మారినందుకు, వాళ్ళ అవసరాలు మారినందుకు మాత్రమే మీ దగ్గరికి తిరిగి వస్తారు. లోపల వాళ్ళ గుణం క్రూరమైన బుద్ధి అలాగే ఉంటుంది. పైకి మాత్రం ఒక మంచి ముసుగు వేసుకొని వస్తారు. అందుకే మీరు ఇప్పుడు వాళ్ళు చెప్పే మాయమాటలు కాకుండా చేసే పనులను, వాళ్ళ ప్రవర్తనను చాలా నిశ్చితంగా గమనించాలి. మాటలకు చేతలకు పొంతన ఉందా లేదా అనేది చూడాలి. మీకు గతంలో జరిగిన ఒక చేతి సంఘటన ఖచ్చితంగా గుర్తుండవచ్చు. మీరు ఒక వ్యక్తిని మీ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మారు. వాళ్ళ కోసం మీరు మీ సర్వస్వం త్యాగం చేశారు. వాళ్ళ సంతోషం కోసం మీరు రాత్రింబగలు కష్టపడ్డారు. వాళ్ళు ఏమనుకున్నా సరే వారి కోసమే నిలబడ్డారు. కానీ చివరికి వారు ఏం చేశారు? మీ అవసరం తీరగానే మిమ్మల్ని నట్టేట ముంచారు. మీకే తీరని బాధ, గుండె కోత మిగిల్చారు. ఇప్పుడు సరిగ్గా అదే వ్యక్తి లేదా అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి అయితే మళ్ళీ ఎలాగైనా సరే మీ జీవితంలోకి రావడానికి, మీతో పాత బంధాన్ని కలుపుకోవడానికి ప్రయత్నం స్పష్టమైన అవకాశం కనిపిస్తుంది. వారు మీ చుట్టుపక్కల వారి ద్వారా మీ సమాచారాన్ని తెలుసుకునే ప్రయాణంలో ఉన్నారు. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే ఆ అక్షరాలను చాలా జాగ్రత్తగా వినాలి. మీ జీవితంలోని వారు ఎవరు అనేది మీరే బేరీజు వేసుకోవాలి. ఈ రాశివారు ఇప్పుడు మీ జీవితంలోనికి రాబోయే ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరో ముఖం తెలియని, పూర్తిగా కొత్త వాళ్ళు కాకపోవచ్చు. వాళ్ళలో ఒకరు మీ కుటుంబానికి లేదా మీ బంధువులను మీకు ఒకప్పుడు చాలా దగ్గరైన వ్యక్తి కావచ్చు. ఇంకొకరు మీరు ప్రాణప్రదంగా ప్రేమించిన మీ పాత స్నేహితుల్లో ఉండొచ్చు. మళ్ళీ మీరు వృత్తిపరంగా లేదా మానసిక వ్యక్తిగత జీవితంలోని మీ గతంలో చాలా దగ్గర వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈ ప్రతి రహస్యం తెలిసిన వ్యక్తి కావచ్చు. మీ అందరికీ కూడా స్వభావ బలహీనతలు చాలా బాగా తెలుసు. అందుకే నేను చెప్పబోయే ఈ విషయాలన్నీ కూడా అసలు తేలికగా తీసుకోకండి, నిర్లక్ష్యం చేయకండి. ఇందులోని అన్నిటికంటే కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు బహుశా ప్రస్తుతం కూడా మీతో మాట్లాడుతూనే ఉండవచ్చు. కానీ చాలా మామూలుగా నటిస్తూ మీ చుట్టూ జరుగుతున్న విషయాలపైన గురించి, మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆరా తీస్తూ ఉండవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి, మీ కుటుంబ పరిస్థితి పసిగట్టడానికి ప్రయత్నిస్తుండవచ్చు. కానీ వారి మనసులో నిజంగా ఏముందో, వారు మీ పట్ల ఎలాంటి అసూయను దాచుకున్నారో మీరు వారి మాటల్లో మాయలు పడి ఇంకా పూర్తిగా గుర్తించలేకపోయి ఉండవచ్చు. మీరు అంతా బాగానే ఉన్నారనుకుంటారు, కానీ వారి మనసులో ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కిందకి లాగదామనే కుట్ర నడుస్తుండవచ్చు. ఇప్పుడు మీ వీడియోలోనే అత్యంత ముఖ్యమైన, కీలకమైన భాగంలోకి వచ్చారు. ఈ రాశివారు ఇప్పుడు నేను చెప్పబోయే 3 అక్షరాలను కనీసం ఒక అక్షరం మీకు బాగా తెలిసిన వ్యక్తి పేరులో ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ భాగాన్ని అసలు స్కిప్ చేయకండి. ఎందుకంటే చాలామంది మీరు తర్వాత ఈ విషయం మీరు ఉందే తెలిసింటే బాగుండేది అని అనుకునే పరిస్థితి రావచ్చు. మీ జీవితంలో ఇప్పటికి జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఈ అక్షరాలు విన్న తర్వాత మీకు గుర్తుకు రావచ్చు.
నేను ఇప్పుడు చెప్పబోయే 3 అక్షరాలు ఖచ్చితంగా కూడా ప్రపంచంలోని ప్రతి ఒక్క రాశి వారికి అక్షరం పొల్లు పోకుండా వర్తిస్తాయి అని నేను చెప్పడం లేదు. కానీ జ్యోతిష శాస్త్రం రీత్యా గోచార గ్రహ పరిస్థితుల దృష్ట్యా చాలామంది ఈ రాశి వారి జీవితంలోనే ఈ అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల వలన కొన్ని చాలా ముఖ్యమైన నిలక్షణమైన అనుభవాలు ఎదురవుతున్నాయని కనిపిస్తున్నాయి. వీళ్ళ వల్ల భవిష్యత్తులో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటిగా చెప్పుకోవాల్సింది సాక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి గురించి. ఈ వ్యక్తి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు బయటకు చూడడానికి చాలా మంచిగా, ఎంతో మర్యాదగా కనిపించవచ్చు. మీ గురించి, మీ ఆరోగ్యం గురించి, మీ కుటుంబం గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా చాలా తీయగా మాట్లాడవచ్చు. మీ కష్టాలు వింటూ మీ ముందు సానుభూతిగా కన్నీరు పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో అసలు ఏమి జరుగుతుంది, మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీకు ఎవరితో గొడవలున్నాయి అనే వ్యక్తిగత విషయాలపైన ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. మీరు మీ దగ్గర మంచి వాళ్ళని నటిస్తూ మీ రహస్యాలు తెలుసుకొని మీరు చెప్పిన విషయాలన్నీ ఇతరుల దగ్గరికి వెళ్ళి రంగులు పులిమి మీ గురించి తప్పుగా పంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు మీ ఎదుగుదల గల మీ వెనక మరొకలాగా ప్రవర్తిస్తారు. అందుకే ఈ సాక్షరం ఉన్న ఈ వ్యక్తి విషయంలో మీరు మీ వ్యక్తిగత విషయాలు చెప్పకుండా కొంత జాగ్రత్తగా వహించడం, వారితో ఒక హద్దు మెయింటైన్ చేయడం చాలా అవసరం. రెండవది, మా అక్షరం పేరు మొదలయ్యే వ్యక్తి. ఈ వ్యక్తి మనస్తత్వం పూర్తిగా స్వార్థంతో కూడుకున్నది. మీరు మాట్లాడరు మీ బాగోగులని, కానీ మీతో ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రమే మీరికి అకస్మాత్తుగా గుర్తుకొస్తారు. తన పని, తన స్వార్థం ఉన్నప్పుడు మీ దగ్గరికి చాలా వినయంగా వస్తారు. మీ కాళ్ళు పట్టుకోవడానికైనా సరే వెనకాడరు. మీ ద్వారా తన పనులు చేయించుకుంటాడు. మీ డబ్బు, మీ సహాయం పూర్తిగా తీసుకుంటాడు. కానీ విచిత్రం ఏమిటంటే, ఎప్పుడైతే మీకు ఒక చిన్న అవసరం వచ్చి అప్పటిదాకా వాడుకున్న వీరికి ఫోన్ చేస్తారో అప్పుడు వీరు మీ కంటికి అంతలా కనిపించరు. వాళ్ళకి ఏదో ఒక తీరిక లేని పని ఉన్నట్టు, లేదా వారు చాలా పెద్ద కష్టంలో ఉన్నట్టు నాటకాలు ఆడతారు. మీ ఫోన్లు కూడా ఎత్తరు. అందుకే ఈ తీయటి మాటల కంటే మీరు గతంలో మీరు చేసిన ద్రోహాన్ని, మీరు పనులను గమనించి మీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని గ్రహించాలి. మూడవది, కాక్షరం పేరు మొదలయ్యే వ్యక్తి. ఈ వ్యక్తి అందరికంటే కూడా చాలా తెలివైన వాడు, అలాగే ప్రమాదకరమైన వాడు కూడా. మీరు పైకి ఎప్పుడు అమాయకంగా కనిపిస్తూ చాలా తెలివిగా వ్యవహరిస్తారు. మీరు ఏది చెప్తే దానికి అవునంటూ మీ పూర్తి నమ్మకాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. మీరు వీళ్ళని ఎంతగా నమ్ముతారు అంటే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పిన విషయాలు కూడా వీరికి చెప్పిస్తారు. కానీ మీరు ఈ వ్యక్తిగత విషయాలను, మీ భవిష్యత్తు పెట్టుబడులు, మీ కుటుంబ రహస్యాలు తెలుసుకోవడానికి లోపల ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మీ ఎదుగుదల చూసి వీరికి లోపల విపరీతమైన అసూయ ఉంటుంది, కానీ పైకి పొగుడుతారు. అందుకే మీరు ఈ కాక్షరంతో వారితో ఆమెతో మీ మనసులోని భావాలను, రహస్యాలను, ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను పంచుకోవడంలో చాలా అంటే చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశివారు మీరిక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ అక్షరాలతో పేరున్న ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్ళనని, అందరు మిమ్మల్ని మోసం చేస్తారని భయపడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం మీ గ్రహస్థితులను బట్టి సూచిస్తున్న ఒక హెచ్చరిక, ఒక సూచన మాత్రమే. మీరు గుడ్డిగా అక్షరాలను బట్టి కాకుండా మీ జీవితంలో ఉన్న ఆయా వ్యక్తుల గత ప్రవర్తనను, వారి ప్రస్తుత వ్యవహార శైలిని గమనించి మీరే సొంతంగా ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి. మీ ఎదుగుదలకు సహాయపడే ఒక మంచి మనుషులను అనవసరంగా అనుమానించి దూరం చేసుకోకండి. కానీ ఎవరైతే మిమ్మల్ని గతంలో వాడుకొని వదిలేశారో, ఎవరైతే మిమ్మల్ని మళ్ళీ మోసం చేసే అవకాశం ఉందని మీ అంతరాత్మ చెప్తుందో వారిని మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి. మీ దరిదాపుల్లోకి రానివ్వకండి. ఇక మీ మనసును సంతోషపెట్టే ఒక గొప్ప శుభవార్త కూడా ఉంది. మీరు గడిచిన కాలంలో గత కష్టాలను, మీరు చిందించిన కన్నీళ్లకు దేవుడు మీకు ఇవ్వబోయే బహుమతి ఇది. మీరు చాలా కాలంగా ఆశతో ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైన, ఒక మంచి వార్త అతి త్వరలో, అంటే రాబోయే కొద్ది రోజుల్లోనే మీ జీవన పడే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇది మీ జీవితంలోనే మీకు కొంతమందికి వారు కోరుకున్న ఉద్యోగం రావడం,
వ్యాపారస్తులకు అనూహ్యంగా పెద్ద మొత్తంలోనే ధన లాభం కలగడం, కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కరించబడి కుటుంబంలో సంతోషం వెల్లివిరియడం జరగవచ్చు. మరికొంతమందికి ఎన్నాళ్ళగానో ఆగిపోయిన వివాహ సంబంధమైన ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదిరే శుభవార్త కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు ఇన్నాళ్ళుగా ఇతరుల కోసం చేసిన త్యాగాలను, మీరు అనుభవించిన మానసిక కష్టాలను ఇప్పుడు దేవుడి దయ వలన రెట్టింపు ప్రతిఫలం రావడం ప్రారంభమవుతుంది. మీ దశ తిరగకపోతుంది. మీరు మీ జీవితాంతం మోసం చేసిన వాళ్ళ మీద, అనుమానించిన వాళ్ళ మీద మీరు ఏమాత్రం పగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఎలాగైనా సరే నాశనం చేయాలని, వాళ్ళకి బుద్ధి చెప్పాలని, వాళ్ళని శిక్షించడం మీ పని కాదు. అది మీ స్థాయి కూడా కాదు. మీరు ఎవరి మీద కూడా కోపం పెంచుకోకండి. కర్మ తన పని తను ఎంతో ఖచ్చితంగా చేస్తుంది. ఎవరైతే ఇతరులను అన్యాయం చేస్తారో వారికి ఎప్పుడో ఒకప్పుడు అదే అన్యాయం జరిగి తీరుతుంది. దేవుడిని న్యాయం కొన్నిసార్లు ఆలస్యంగా అనిపించినా సరే అది రావడం మాత్రం పక్కగా జరుగుతుంది. అందుకే వాళ్ళ గురించి ఆలోచించి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా కేవలం మీ భవిష్యత్తు పైన దృష్టి పెట్టండి. మీ లక్ష్యాలపైన వదిలివేయండి. మీ కుటుంబ సంతోషం పైన, పిల్లల భవిష్యత్తు పైన దృష్టి పెట్టండి. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొన్న మీపై మానసిక ప్రశాంతతపైన దృష్టి పెట్టండి. వాళ్ళు మిమ్మల్ని చూసి అసూయపడేంత ఎత్తుకు మీరు ఎదగడమే వారికి మీరిచ్చే అసలైన శిక్ష, మీకు దక్కే నిజమైన విజయం. అలాగే ఈ రాశివారు మీ జీవితంలోని అతి త్వరలో అంటే రాబోయే 2 వారాల్లో కనిపించబోయే మరో అద్భుతమైన ఊహించని సమయం గురించి మీకు అసలు తెలియకుండా మీ చుట్టూ ప్రతి క్షణం తిరుగుతూ మీకు రక్షణ కనిపిస్తున్న ఒక రహస్య వ్యక్తి గురించి, అలాగే రాబోయే 3 రోజులలో మీకు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చబోయే అత్యంత ముఖ్య గ్రహ పరిణామం గురించి అన్నీ కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియోలో అన్నీ వివరంగా చెప్పాను కాబట్టి ఆ వీడియోను మీరు ఏమాత్రం మిస్ చేయకుండా, అది మీ జీవితంలోనే చాలా మాత్రంగా కూడా ఉంటుంది. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీ మనసుకు అద్దుకొని మీ నిజమే అనిపిస్తే వెంటనే కామెంట్స్లో భక్తి శ్రద్ధలతో ఓం నమః నారాయణయ, ఓం నమః శివాయ అని చెప్పి తప్పకుండా రాయండి. మీకు ప్రస్తుతం ఉన్న ఎలాంటి సమస్యనైనా సరే కామెంట్లో పంచుకోండి. మీ బాధను పంచుకుంటే సడన్గా సగం తగ్గుతుంది. మీరు మీ అందరి కష్టాలు తొలగిపోయి మంచి జరగాలని ఆ భగవంతుని కోసం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో చూసి మీ మనసుకు ప్రశాంతంగా లభిస్తే వెంటనే ఒక లైక్ చేయండి. మీలాగే కష్టాల్లో ఉన్న మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ వీడియోను షేర్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మీ జీవితానికి ఉపయోగపడే ఆధ్యాత్మిక జ్యోతిష్య విషయాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.